5 సంవత్సరాల్లో మొత్తం అందరూ నష్టపోయారు. ఆ విషయమే నేను చెప్పడానికి వచ్చాను, మీకు గుర్తు చేయడానికి వచ్చాను, మీ తరపున పోరాడడానికి వచ్చాను. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదని చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, మీరందరూ డిసైడ్ చేసుకున్నారు. అప్పుడే మీ యొక్క మైండ్స్ అన్ని కూడా నిర్ణయం అయిపోయినాయి. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు. నాకు అర్థమైంది, ఇది ఒక తుఫానుగా మారుతుంది, ఉధృతంగా వస్తుంది. అడ్డం వస్తే ఎవరు నిలబడలేరు. ఈ తుఫాను తాకిడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటుంది. కడారా ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఉండాలి. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకొక విషయం చూస్తే, 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. చాలా మంది ముఖ్యమంత్రులు చూశా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని, ఇలాంటి వ్యక్తి ఒకడు తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు ఊహించలా. మీరు ఎవరన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి జరిగిన సంఘటన ఒకసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏంటి రాష్ట్రం ఇట్లా అయిపోయిందని బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, చట్టం పైన గౌరవం లేదు, వ్యవస్థల పైన విశ్వాసం లేదు. అతనికి తెలిసిందంతా దోపిడీ, దోచుకున్న డబ్బులతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్లు కట్టుకోవడం, మీడియా వ్యవస్థలు మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని మన మీద పురుగొల్పడం. నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక సైకో, పిల్ల సైకో ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన విషయం నేను వస్తా. నేను ఈరోజు మిమ్మల్ని కోరేది, బాధుడి వల్ల అందరూ నష్టపోయారు. అన్ని వ్యవస్థలు నాశనం చేసి అభివృద్ధి ఆగిపోయింది, మీ ఆదాయం తగ్గిపోయింది, మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమల్ని తరిమి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే విషయం మీరు చెప్పేది, 5 సంవత్సరాల్లో జరిగిన తతంగం మీరు చూస్తే జగన్ ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి. ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేశాడు. అది ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ అణగదొక్కాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాడగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసే తప్పని చెప్పగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, తర్వాత సిబిసిఐడి వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో కూడా కొడతారు, టార్చర్ చేస్తారు, చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ పోలీసులు కొంతమంది.
అవునా కాదా? ఇంకో పక్క రాష్ట్రంలో లక్షలాది కేసులు, లక్షలాది అకృత్యాలు తట్టుకోలేక ఇళ్లలోనే రోధించారు చాలా మంది, బయట రాలేకపోయారు చాలా మంది. ఆస్తులు కబ్జా చేసి బయట చెప్తే ప్రాణం పోతుందని ఆస్తులు వదులుకునే పరిస్థితికి వచ్చారు. మీ కృష్ణపట్నం ఏమైందో చూడండి. చిన్న పెద్ద వ్యత్యాసం లేదు, అందరినీ ఇదే చేశారు. ఈ దెబ్బతో భయపడిపోయి చాలా మంది సరెండర్ అయిపోయారు. కొంతమంది ఆస్తి రాసుకుంటే నేను అడిగాను, మీ తరపున నేను పోరాడతా, రోడ్డు మీదకి రమ్మంటే వద్దొద్దు బాబు, నా ప్రాణం ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు.